అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రో, మెగా డిఎస్సి మీద అవినీతి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దాని మీద మా మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా ఛాలెంజ్ చేశాడు. నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, తాడేపల్లి వస్తా, లేదంటే వైసీపీ పార్టీ ఆఫీస్కి వస్తా. మీరన్న ఆరోపణలు నిరూపించండి. మీరు ప్యాకాట్ ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. అది బ్రిడ్జ్ గేమ్ అనేది అక్కడ సెంట్రల్ లెవెల్లో అప్రూవల్ చేసినటువంటి గేము. దాంట్లో కూడా మెగా డిఎస్సీలో ఎవరికి ఉద్యోగం రాలేదు. అట్లాగే అనేక ఆరోపణలు చేశారు. అన్నిటికీ మేము చర్చకు సిద్ధమని చెప్పి మేము స్పష్టంగా చెప్పాం. చెప్పినా కూడా వాళ్ళు ఎక్కడా వినకుండా నారా లోకేష్ని రోడ్డు మీద ఇష్టమైన మాట్లాడతాం, రోడ్డు మీద తిడతాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వంతెన మీద ఇక్కడ ధర్నా పెట్టారు. ఉదయం నుంచి వైసీపీ కార్యకర్తలకి మందు, మిక్చర్ ప్యాకెట్లు తాగిస్తూ నారా లోకేష్ని బూతులు తిడతా ఉన్నారు. బూతులు తిడితే మేము ఊరుకుంటావా? మేము ఊరుకుంటామని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము పోలీసుల డిపార్ట్మెంట్ చెప్పాం. అనుమతి ఇచ్చారా అంటే అనుమతి ఇవ్వలేదన్నారు. క్లియర్ చేయమన్నాం, క్లియర్ చేయలే. కాబట్టే మేము ప్రత్యేకంగా రావటం జరిగింది. మా నాయకుడు జోలికి వస్తే తోలు తీస్తా, ఎవరికైనా ఊరుకునే సమస్య లేదు. అంతేకాదు మెగా డిఎస్టీలో మీరు అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ గ్రూప్ 1లో మీరు 2019-24 మధ్య గ్రూప్ 1లో హాయ్లాండ్లో మీరు పేపర్లు దిద్దిస్తే దాని మీద ఆ రోజు ఏం జరిగింది? హైకోర్టు సీతారామాంజనేయులు జైలుకి పంపించింది. అనేక మందిని జైలుకి పంపించారు. అలాగే గౌతమ్ సవాంగ్ని కేసులో పెట్టారు. అంటే మీ వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆ స్కామ్లో ఉద్యోగాలు పోగొట్టుకొని జైలుకి వెళ్ళిపోయి 4 కోట్లకి 10 కోట్లకి గ్రూప్ 1 డిఎస్పీ పోస్టులు, అలాగే సబ్ కలెక్టర్ పోస్టులు అమ్ముకొని మీరు మమ్మల్ని అంటారా? నేను అడుగుతా ఉన్నా, రా, ఎక్కడ చర్చ లేదు, నన్ను రమ్మంటావా? ఇప్పుడు వస్తా, 10 టీవీతో ఇలాగ నడుచుకుంటూ వస్తా నేను. కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారంటే సెంట్రల్ నియోజకవర్గంలో ఊరుకునే సమస్య లేదు. రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో నాకు అనవసరం. నా నియోజకవర్గంలో మాత్రం మీకు 2 సంవత్సరాల పాటు ఊరుకున్నాం. ఇవాళకి మిమ్మల్ని ఎప్పుడు టచ్ చేయలే. మేము ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని లోకేష్ని బూతులు తిడతా ఉంటే ఊరుకునే పరిస్థితి లేదు. మాకు సహనం ఉంటుంది, ఆ సహనానికి హద్దు ఉంటుంది. ఇది మొత్తం మీద పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. 2 వర్గాలు కూడా చాలా బాహాబాహికి తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అటు టీడీపీ ఇటు వైసీపీ 2 కూడా బాహాబాహికి తలపడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడైతే పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించినప్పుడు కూడా పరిస్థితి అయితే సర్దుబాటు కాలేదు. మొత్తం ఆ 2 వర్గాలు కూడా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ కూడా తీవ్రమైనటువంటి నినాదాలు చేసుకుంటూ ఇక్కడ అనుమతి లేకుండా ఈ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ సెంటర్లో అనుమతి లేకుండా ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేయటం చట్ట విరుద్ధం. ఎక్కడ కూడా అనుమతి లేదు. ఈ ధర్నాలు కానీ నిరసన కార్యక్రమాలు చేయాలంటే అలంకార సెంటర్లో పోలీసు అనుమతి తీసుకొని మాత్రమే చేయాలి. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్చకు సిద్ధం అని చెప్పేసి మంత్రి లోకేష్ కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా తానైనా ముందుకు వస్తారు. డిఎస్సిలో ఎక్కడ అక్రమాలు జరగలేదు, అన్ని కూడా పారదర్శకంగానే మొత్తం రిక్రూట్మెంట్ అంతా జరిగింది. తను మొత్తం ఎక్కడికి చర్చకు రమ్మన్నా అక్కడికి వస్తానని చెప్పేసి బాగుండవు ఒకవైపు అంటారు. మరొక వైపు మల్లాది విష్ణు వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో దీన్ని సిబిఐ విచారణ జరపాలి, అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి అటు వైసీపీ తరఫున మల్లాది విష్ణు పేర్కొన్న పరిస్థితి. అయితే ఇక్కడ పోలీస్ పర్మిషన్ ఉందా లేదా అనేది పోలీసులు చూసుకుంటారు. కానీ టీడీపీ తరఫున వాళ్ళకేంటి సంబంధం అని చెప్పేసి మల్లాది విష్ణు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 2 వర్గాలు కూడా శాంతించే వాతావరణం అయితే కనిపించడం లేదు. పెద్ద ఎత్తున 2 వర్గాలు కూడా అటు వైసీపీ ఇటు టీడీపీ శ్రేణులు అయితే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ సెంటర్కి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నప్పుడు కూడా పరిస్థితి అయితే ప్రస్తుతం ఇంకా శాంతించే వాతావరణం అయితే కనిపించట్లేదు. మొత్తం మీద పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మొత్తం అటు వైసీపీ ఇటు టీడీపీ పెద్ద ఎత్తున ఆ శ్రేణులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జయరాజ్, మీరు ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించిన వర్షన్స్ వినిపించడం జరిగింది. అంటే ఒకరేమో మేము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే టీడీపీ వాళ్ళకి ఎందుకు సంబంధం అని వైసీపీ చెబుతోంది. అయితే మేము పోలీసులతో మాట్లాడడం, పర్మిషన్ లేదు,
మా నేతను తిడుతున్నారు కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వక తప్పదని టీడీపీ వర్షన్ చెప్తుంది. అంటే మొత్తానికి ఈ గందరగోళ పరిస్థితి ఎప్పటి నుంచి నెలకొంది? పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారా? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? సుమిత్ర, ఇది దాదాపు ఒక నెల రోజుల నుంచి వైసీపీ దీని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక 2025 డిఎస్సిలో భారీగా అక్రమాలు జరిగాయి, పెద్ద ఎత్తున స్కామ్ జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక నియోజకవర్గ వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనిలో భాగంగా నియోజకవర్గాలన్నింటిలో కూడా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా ర్యాలీ కార్యక్రమాలు, అదేవిధంగా టెంట్లు వేసి అక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఇక్కడ టెంట్ వేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏ పోలీసుల అనుమతి లేదు, తన నియోజకవర్గంలో అనుమతి లేకుండా ఈ విధమైన నిరసన కార్యక్రమాలు చెప్పడం అనేది సరైంది కాదు, శాంతి భద్రతలకు ఇది విఘాతం అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. తాము ఇప్పటికే సవాల్ చేశాం, మంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఎక్కడ అక్రమాలు జరగలేదు, ఏ విధమైనటువంటి అవకతవకలు జరగలేదు, చాలా పారదర్శకంగానే చాలా కాలం తర్వాత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత టీడీపీకే ఉంది. దాదాపు 34,000కు పైగా పోస్టుల్ని ఫిల్ చేసినటువంటి నేపథ్యంలో వాటిని చూసి వారం లేకనే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది, అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఉందని చెప్పేసి టీడీపీ ఇప్పటికే చేస్తా ఉంది. అదేవిధంగా అటు నారా లోకేష్ కానీ మిగతా మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధం, ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో నిరూపించండి అని చెప్పి చర్చకి సిద్ధమని చెప్పిన తర్వాత ఎవరు కూడా రాకుండా ఈ విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం అనేది సరైంది కాదు, ఇది చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండామ పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సిబిఐ విచారణ జరగాలి, దీంట్లో అనేక స్పోర్ట్స్ కోటాలో అనేక రకాలైన అక్రమాలు జరిగినాయి, అనేక అనర్హులకి పార్టీ తరపున ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, అసలు ఏ విధమైనటువంటి అర్హత లేని వారికి కూడా తప్పు సర్టిఫికేట్ సమర్పించిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. దీనిపైన సిబిఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి వైసీపీ ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ రెండు వర్గాలు కూడా ఇప్పుడు ఇక్కడ విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ దగ్గర చాలా ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో భారీ ఎత్తున రెండు వర్గాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఇరు వర్గాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే ఇక్కడ బోండా ఉమ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని విలేకరులతో మాట్లాడుతున్నారు. మరొకసారి బోండా ఉమ ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మనం ఇచ్చేద్దాం. ఒకసారి దీనికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి సిపి గారితో ఫోన్ మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళదు రండి.